ఆగస్టు 15 డెడ్‌లైన్‌గా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతుల రుణమాఫీ 2,00,000 ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా 32,000 కోట్ల రూపాయలను ఏకకాలంలో సమకూర్చుకోవడం సాధ్యం కాదని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నటువంటి మాట. నిజంగానే ఆగస్టు 15 నమ్మచ్చంటారా మీరు ఒక మామూలు రైతు పక్షపాతిగా మాట్లాడుకుంటే? ఇప్పుడు ప్రభుత్వము వేసుకున్న అంచనాలను మనం అన్నింటినీ మనం తప్పుబట్టడానికి పెట్టవలసిన అవసరమే ఉన్నదండి. వాళ్ళకు ఒక విశ్వాసం ఉంది, ఒక పద్ధతిని ఎంచుకుంటున్నారు. ఆ పద్ధతి ప్రకారం ఓట్లు వాళ్ళు ఆ, డబ్బులు సమీకరించుకోవచ్చుననే నమ్మకంతో ఉన్నారు కాబట్టి నేను అనుకోవటం అది పెద్ద కష్టమైన పని అని నేనేం అనుకోవటం లేదు. దాన్ని ఇప్పుడు నేను దాన్ని నమ్మవద్దు అని ఎవరని చెప్పినా అది కరెక్ట్ కాదని నేను స్పష్టంగా సమాధానం చెప్తా. ప్రభుత్వ ప్రయత్నం ఒకటి సీరియస్గా జరుగుతుంది, అది మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు నమ్మకంతో ఉన్నారు, చేయగలమనేటువంటి నమ్మకంతో ఉన్నారు. బహుశా దానివల్ల కొన్ని ఇతర చిన్న చిన్న పథకాలు ఏమన్నా అమల్లో కొంత ఇబ్బంది వస్తే రావచ్చు, కానీ తాత్కాలికమైనది. ఒక నెల 2 నెలల్లో కొంచెం ఇబ్బందులు వస్తే రావచ్చునేమో, కానీ అవన్నింటినీ కూడా క్రమంగా అధిగమించగలం. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సంఘ ప్రతినిధులతో కూడా కోదండరాము కలిసినట్టుగా మాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం. రైతు సంఘాలు ఏమనుకుంటా ఉన్నాయి అసలు? అనుకున్నాము. ప్రకటన రైతులకు రుణమాఫీ విషయంలో ప్రధానంగా మేము అనుకునేదైతే ఇది అవసరం. ఎందుకంటే అప్పుల పాలై ఉన్న రైతును ఆదుకోకపోతే వ్యవసాయ పునరుద్ధరణ సాధ్యం కాదు. వ్యవసాయ రంగంలోకి పెట్టుబడి ప్రవహించజాలదు. కాబట్టి అప్పుల పాలైన రైతును ముందు గట్టెక్కించాలి. మన దగ్గర ఒక దురభిప్రాయం ఏముందంటే, రకరకాల రూపంలో రైతుకు చేస్తేనేమో అది దుర్వినియోగము, కంపెనీలకు 16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన, 16 కాదు వాస్తవానికి అది 25 లక్షల కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 25 లక్షల కోట్లకు వాళ్ళు రుణమాఫీ చేస్తేనేమో దాని గురించి అది అభివృద్ధికి ఉపయోగపడే అంశంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక రకమైన రైతు పట్ల ఒక రకమైన దురభిప్రాయం ఉండదు. ఇది మంచిది కాదు. రైతుకి ఇస్తే చెత్తబుట్టలో పోసినట్టు, కంపెనీలకు ఇస్తే మాత్రం అది అనేక విధాలుగా దేశానికి ఉపయోగపడే చర్యగా చూడటం ఇది సరి అయిన దృక్పథం కాదు. రైతు పట్ల వివక్ష, పక్షపాత ధోరణి పనికిరాదు. రైతులకు ఇవ్వటం వ్యవసాయ అభివృద్ధికి కీలకంగా అవసరము, అది జరగవలసిందే. అది తప్ప ఇంకొక మార్గం లేదు. వ్యవసాయ అభివృద్ధికి పెట్టుబడి ప్రవహించడానికి ఇంకొక మార్గం లేదు. ఈ అప్పు తీరిస్తే బ్యాంకుల నుంచి కొత్తగా డబ్బులు వస్తాయి, వ్యవసాయం కొంత పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. కాబట్టి జరగాలి అనేది మేము అందరం అభిప్రాయపడుతున్నాం. అవసరమైతే ఏదన్నా బాగా డబ్బులు ఉండి ఫామ్ హౌజులు ఉండి తీసుకున్న కొద్ది మందిని పక్కన పెడితే మిగతా వాళ్ళందరికీ కూడా, రైతులకు అవసరమైన వాళ్ళందరికీ ఆ రుణమాఫీ చేయటం కష్టమైన పని ఏం కాదు, అది చేయవలసిందే అనే అభిప్రాయంతో ఉన్నాం. చేయగలదనే ఒక నమ్మకం కూడా ఉంది. అదొకటే కాదు, ఇంకా రైతు సమస్యలు చాలా ఉన్నాయి కదా. 10 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగాన్ని మొత్తంగా రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకున్నది గత ప్రభుత్వం. రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకొని వ్యవసాయాన్ని నడ్డి విరగొట్టినటువంటి ఆ పరిస్థితి, ప్రభుత్వం పాలన పోయింది. కాబట్టి ఇవాళ వ్యవసాయాన్ని పునరుద్ధరించడానికి చాలా ఆలోచన చేయాలి. మాలాంటి వాళ్ళందరం కూడా దాని పునరుద్ధరణ కోసం మా వంతు ప్రయత్నం మేము చాలా సీరియస్గానే చేస్తున్నాం. తప్పకుండా ఆ పునరుద్ధరణ కూడా మేము సాధించగలమనే నమ్మకంతో ఉన్నాం. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయంలో మీరు గత ప్రభుత్వానికి చాలా సూచనలు చేస్తూ రావడం జరిగింది. ముఖ్యంగా యూనివర్సిటీలలో అధ్యాపకుల కొరత, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనీసం లేకపోవడము తదితర అంశాలపైన ఎప్పటికీ మాట్లాడుతూ రావడం జరిగింది. ఇప్పుడు బడ్జెట్ కూడా త్వరలో రాబోతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రానున్నటువంటి మొదటి బడ్జెట్గా మనకు కనబడతా ఉంది. ఈ బడ్జెట్లో ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను? కనీసం 15% పెడతామని మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ కూడా అది సాధ్యమయ్యడానికి అవకాశం అయితే లేదు. కానీ ఎంతలో కొంత ఎంత పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఒక ప్రొఫెసర్గా? గతంలో అయితే 8 నుంచి 5% తగ్గించారు. మళ్ళా మనం 8% దాకా పోగలిగితే కూడా అది మంచి మార్పులకే ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే, ప్రతిదీ డబ్బులతో ముడిపడి కూడా లేదు. డబ్బులతో సంబంధం లేకుండా చేయగలిగేవి చాలా ఉన్నాయి. విశ్వాసం కలిగించాలి. అది ఆ సంస్థలో విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ గవర్నమెంట్ దృష్టి పెట్టింది, చేయూతనిస్తుంది, సమస్యలు పరిష్కారం చేస్తుంది అనే నమ్మకం కలిగించటం చాలా కీలకం.
ఈ ప్రభుత్వం ఆ పని చేయగలుగుతున్నది. ప్రతిరోజు కూడా స్పష్టంగా చెప్తున్నారు, మేము వదిలిపెట్టాం, తప్పకుండా వ్యవసాయము మాదిరిగానే ఈ విద్యారంగాన్ని కూడా మేము బాగు చేస్తామనేటువంటి నమ్మకాన్ని వాళ్ళు కలిగిస్తున్నారు. రెండోది మంచి వీసీలను నియమిస్తాం, మంచి అనుభవజ్ఞులైన యూనివర్సిటీల పాలన అనుభవం కలిగినటువంటి వాళ్ళను, యూనివర్సిటీల యొక్క అభివృద్ధికి దాంట్లో కొంత విద్యారంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళను నియమించడానికి కూడా సంసిద్ధపడటం, ఇవన్నీ కూడా కొన్ని మంచి సంకేతాలు పోతున్నాయి. దృష్టి పెట్టిండ్రు, బాగుపడతాయి, మంచి రోజులు రాబోతున్నాయనే ఒక నమ్మకం అయితే కలుగుతున్నది. నా దృష్టిలో ఇది చాలా కీలకం. ఆ నమ్మకం కుదిరితే ఒక మార్పుకు అవకాశం కలుగుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మిత్రపక్షంగా టీజేఎస్ పనిచేసింది. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో కూడా మిత్రపక్షంగానే ఉంది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ బైపోల్స్లో కూడా మిత్రపక్షంగానే ఉంది. కానీ ప్రభుత్వంలో టీజేఎస్ ఇప్పటి వరకు ఎక్కడైనా పాలు పంచుకుంటుందా అధికారికంగా అంటే సున్నాగా కనబడతా ఉంది. ఆ ప్రభుత్వంలో పాలు పంచుకోవడానికి ఇంకెన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. మీ కార్యకర్తలు, మీ లీడర్లు అందరూ కూడా వేచి చూస్తున్నటువంటి తరుణం కనబడతా ఉంది. పరిష్కారం దొరుకుతుంది కదా, ఇంతజార్ కా ఫల్ మీఠా రయింగే అంటారు కదా, అట్లా. కాబట్టి ఎదురు చూపులు వృధా కావు, ఫలితం మంచిదే ఉంటుందనేదే నేను అనుకుంటున్నా, ఆశపడుతున్నా. తప్పులేదు కదా, ఆశతోనే జీవితం నడుస్తుంటుంది. తొలి వెలుగు. Follow WhatsApp at తొలి వెలుగు official.